శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు గరుడ పురాణంలోని ఇంకొక విషయాన్ని మనం తెలుసుకుందాం. సంతప్తక బ్రాహ్మణుడు పంచప్రేతాల కథ గురించి ఈరోజు తెలుసుకుందాం. విష్ణు మహిమ విస్తారంగా కనిపించే కథను వినాలని ఉందని గరుత్మంతుడు వేడుకోగా అతనిని అనుగ్రహించి చెప్పసాగాడు. ఓ గరుత్మంత, పూర్వకాలంలో సంతప్తకుడని తపోధనుడైన బ్రాహ్మణుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన తన తపోబలం వల్ల పాపరహితుడైనాడు. ఈ సంసారం పేరులోనే గాని తత్వంలో సారం లేనిదని తెలుసుకున్నవాడై అడవులకు పోయి వైఖానస మునుల వృత్తినే తాను పాటిస్తూ అరణ్యంలోనే సంచరిస్తూ ఉండేవాడు. బాహ్య చిత్తవృత్తులను అదుపులో పెట్టుకొని తద్వారా ఇంద్రియాలపై విజయం సాధించే ఉద్దేశంతో తీర్థయాత్రలకు బయలుదేరాడు. కానీ దారిలో దారి తప్పి ఒక చీమలు దూరని కాకులు దూరని అడవిలోకి మహారణ్యంలోకి వెళ్ళిపోయాడు. అతనికి నలువైపులా బ్రహ్మాండంగా పెరిగిన చెట్లు, లతలు, పొదలు ఇక దారి తెన్ను తోచనివ్వలేదు. సాధు క్రూర జంతువులు, పక్షులు, రాక్షస పిశాచగణాలు మాత్రమే అక్కడ ఉన్నాయి. నరసంచారం అక్కడ లేనేలేదు. సంతప్తునికి భయమనిపించలేదు, కానీ దిక్కుతోచలేదు. కానున్నది ఇక కాక మానదు కదా అని ఏదో ఒకటి జరుగుతుందిలే అనుకుంటూ ఒకవైపు సూటిగా సాగిపోయాడు. కొంతసేపటికి కీచురాలు అరుపులో కర్ణ కఠోరంగాను, గుడ్లగూబల దూత్కారాలు భయంకరంగాను వినిపించసాగాయి. అయినా ఆగలేదు. కానీ ఒక చోట ఒక జుగుప్సాకర దృశ్యాన్ని చూసి నిలబడిపోయాడు. అడుగు ముందుకు పడలేదు. అక్కడొక మర్రి చెట్టుకి కట్టబడి వేలాడుతూ ఒక శవం ఉంది. దానిని 5 ప్రేతాత్మలు పీక్కు తింటున్నాయి. ప్రతి ప్రేతము చూడడానికి చాలా భయంకరంగా ఉంది. ముఖం మీద తప్ప ఇంకెక్కడా మాంసం లేదు. చేతులు, కాళ్ళు, అన్ని అంగాలు ఎముకల మీద చర్మం కప్పినట్టున్నాయి. ముఖంలో కళ్ళు లేవు. వాటికి బదులు 2 గోతులు ఉన్నాయి. ఆ గోతులలోకి జారిపోతానని భయపడి పారిపోయిందో గాని ముక్కు అసలే లేదు. నెత్తిపై జుట్టు లేదు. అలాగని కోతిలా చూడగానే నవ్వు పుట్టించేలా కాకుండా భయంతో గుండెలవిసిపోయేలాగా ఉన్నాయి. బ్రాహ్మణుడు వాటిని చూసి భయంతో పోగా అవి మాత్రం ఆయనను చూడగానే పిచ్చి ఆనందంతో గెంతులేస్తూ వీడిని నేనే తింటానంటూ ఆయన వైపు పరుగు తీసి కాళ్ళను 2 ప్రేతాత్మలు ఇంకో 2 ప్రేతాత్మలు చేతులు పట్టుకొని ఇంకొక మిగిలిన ప్రేతాత్మ తన తలను పట్టుకుంది. అవన్నీ భయంకరంగా అరుస్తూ అలా పట్టుకునే గాలిలోకి లేచాయి. అంతవరకు తింటున్న శవంలో ఇంకా మాంసం ఉండిపోవడంతో దానినలా దండగా పెట్టడం ఇష్టం లేక కిందికి వచ్చి దానిని కాళ్ళలో ఇరుకుంచుకొని మళ్ళీ పైకి లేచాయి. అప్పుడు ఆ భయార్తుడైన సంతప్త బ్రాహ్మణుడు విష్ణుదేవునిలా ప్రార్థిస్తూ తన రక్షణకై పిలువనారంభించాడు. ఆపద్రక్షక, జగన్నాయక, నాకు నీవే శరణు, నన్ను కాపాడు. దేవాదిదేవ, చిన్మయ, సుదర్శన చక్రధారి హరి, నన్ను కాపాడు. ఖగరాజారూఢుడై ముసలి నోట చిక్కిన ఏనుగును తన చక్రం ద్వారా రక్షించిన సామజ వరగమనుడు నా కర్మ పాశాలను కూడా ఆ ముసలి తలను వలనే ఖండించి నన్ను ముక్తిని చేయాలిగాక. రమారమి 100 మంది నిర్దోషులైన రాజకుమారులను కారాగారంలో బంధించి బలిచ్చుటకు సిద్ధపడిన కర్కోటక లోకకంటక జరాసంధుని ధర్మజ రాజసూయ మిషచే చంపించి లోకకళ్యాణ్ణి గావించిన శ్రీకృష్ణ పరమాత్మ ఆ రాకుమారులను వలెనే నాకును విడుదలను ప్రసాదించాలిగాక అంటూ మరెన్నో విధాల నా అవతారతత్వాన్ని కీర్తిస్తూ ఆర్తితో నన్నే రమ్మని పిలిచిన ఆ తపస్సంపన్నునిపై ప్రేమతో కూడిన జాలి కలుగగా నేను స్వయంగా బయలుదేరాను. నేనా దరిదాపులకు చేరగానే అతనిలోని ఏ తపశ్శక్తి ఆ విషయాన్నతనికి చేరవేసిందో ఏమో కానీ అతడు భయాన్ని వదిలేసి ఆ ప్రేతాల మూపులపై పల్లకీలో రాజులాగా సుఖంగా నిద్రిస్తున్నట్లయినాడు. నేనా గుంపు వెనకే కాసేపు వెళ్ళగా అక్కడ మణిభద్రుడను యక్షరాజు కనిపించాడు. నేనతనికి ఈ ప్రేతాల సంగతేందో చూడమని కనుసైగ చేశాను. వెంటనే అతడు ఆ భయంకర ప్రేతాలకే దుఃఖాన్ని, భయాన్ని కలిగించే ప్రేతరూపాన్ని ధరించి వాటి కనులు కలవరపడేలా, గుండె గుబేళ్ళుమనేలా పెద్ద భుజాలతో, బుసలు కొడుతున్న తాచు పామంత నాలుకతో, ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అవి భయంతో కంపించేలా తీసుకుంటూ ముందు వాటి ఎదుట నిశ్చలంగా నిలబడ్డాడు.
అవి భయం నుండి తేరుకునేలోగానే రెండింటిని చేతులతో రెండింటిని కాళ్ళతో ఒక ప్రేతాన్ని నోటితో ఒడిసిపట్టి భయంకరమైన పిడిగుద్దులతో వాటి ఒళ్ళు హూనం చేసేయాడు. వారి చేతుల నుండి బ్రాహ్మణుని విడిపించి శవాన్ని పట్టుకొని ఆ మణిభద్ర యక్షుడు మాయమైపోయాడు. మణిభద్రుని శిక్షతో నా విష్ణువు యొక్క దయతో వారి ప్రేతాల పాపాల నుంచి బ్రాహ్మణునికి ఎదురుగా మోకరిల్లి ఇలా అన్నాడు: హే విప్రదేవ, మమ్మల్ని క్షమించండి. ఆయనకు చేతులు జోడించి ప్రదక్షిణ చేసి మరలా క్షమింపమని కోరారు. దీనికి కారణం బ్రాహ్మణ దర్శనం, శ్రీహరి కరుణ. యక్ష స్పర్శ వల్ల వారికి పూర్వస్మృతి కలగడమే. వారి దీనవదనాలను మరింత దీనాలాపాలను చూసి మనసు కలిగిన బ్రాహ్మణుడు వారినిలా అడిగాడు: బాబూ, మీరెవరు? ఇదంతా ఏమిటి? ఏదైనా మాయయ లేక నా చిత్తభ్రమ? స్వామి, ఇది మాయ కాదు, భ్రమ కాదు. మేం ప్రేతాలం. మా పూర్వజన్మ దుష్కృతాల వల్ల ఇలా మాకు ప్రేతయోని ప్రాప్తించింది. ప్రేతములారా, మీ పేరేమిటి? మీరేం చేస్తుంటారు? మీకు ఈ దుర్దశ ఎలా ప్రాప్తించింది? నా పట్ల మీ ప్రవర్తనకి, అందులోని మార్పుకి కారణమేమి అని అడిగాడు. ఓ ద్విజోత్తమ, మీ ప్రశ్నలన్నింటికీ జవాబులిస్తాము. మా పేరు పర్యుషిత, సూచిముఖ, శీఘ్రగ, రోదక లేఖకులు. సామాన్య మానవులే అనుకొని మిమ్మల్ని పట్టుకున్నాం. మీరు యోగిరాజని, విష్ణు భక్తులని తెలిసక పూజిస్తున్నాము. మీ స్పర్శ మాత్రాననే మా పాపాలన్నీ ఎగిరిపోయాయి. మీ నామధేయాలు విచిత్రంగా వినిపిస్తున్నాయి. ఇవి అర్థం లేనివని నాకు అనిపించడం లేదు. మీరు నాకు విస్తారంగా మీ గూర్చి వివరించండి అన్నాడు. అని ఆ బ్రాహ్మణుడు ఆదేశించగానే ఆ ప్రేతాలు ఒకటికొటిగా ఇలా చెప్పసాగారు: బ్రాహ్మణోత్తమ, ఒకమారు నేను శ్రాద్ధం పెట్టవలసి వచ్చినప్పుడొక బ్రాహ్మణుని నియమించుకున్నాను. ఆ వృద్ధ బ్రాహ్మణుడు నడవలేక నడుస్తూ బాగా ఆలస్యంగా వచ్చాడు. నేను ఆకలికి తాళలేక శ్రాద్ధ కర్మ చేయకుండానే ఆ శాకపాకాలను తినేశాను. బ్రాహ్మణునికి ఆ పాసిపోయిన అన్నాన్ని ఎక్కడి నుండో తెప్పించి మరీ పెట్టాను. నేనిలా దుష్టప్రేతాన్ని కావడానికి, నా పేరు పరీక్షితుడు కావడానికి కూడా అదే కారణం. బ్రాహ్మణ దేవత, నా పేరు శుచిముఖుడు. ఒకనాడొక బ్రాహ్మణి తీర్థ స్నానానికై భద్రవట తీర్థానికి వచ్చింది. ఆమెతో ఆమె 5 ఏళ్ల కొడుకున్నాడు. ఆమె అతనిని చూసుకొనే జీవిస్తున్నట్లుంది. నేనిప్పుడు క్షత్రియ యువకునిగా జన్మించి ఉన్నాను. అలవి మీరిన ఒళ్ళు పొగరు, క్రూరత్వాలతో ప్రజలను హింసిస్తుండేవాడిని. నేనా బ్రాహ్మణీ పుత్రుల దారి కాచి అతని తలపై పిడికిలితో బాది వారి సామాన్లన్నింటినీ లాగేసుకున్నాను. ఆ పసివాడు దాహమని ఏడుస్తుంటే తల్లి అతనికి ఒక చిన్న పాత్రలో నీళ్ళిచ్చింది. నేను పాత్రను దౌర్జన్యంగా లాగేసుకుని ఖాళీ చేసేశాను. భయసంత్రస్తుడై దాహ వ్యాకలుడై ఆ పిల్లవాడు అప్పుడే మరణించాడు. అతని తల్లి ఆ గర్భశోకాన్ని తట్టుకోలేక అక్కడే ఉన్న నూతిలో దూకి అసూలు బాసింది. ఈ మహాపాపం వల్ల నాకీ ప్రేతయోని ప్రాప్తించింది. పర్వతాకార శరీరుడనే కానీ నాకు నోరు లేదు, కొంగలాగా సూది ముక్కుంది. నాకు ఆహారం దొరికినా దానిని తినడానికి చాలాసేపు కష్టపడవలసి వస్తుంది. నేనా రోజు బ్రాహ్మణ బాలకుని నీరు తాగనివ్వకుండా చేసినందుకు ఇలా అనుభవిస్తున్నాను. నా ఈ నోరు కలిసిన ముక్కు నా పేరుని శుచిముఖుడిగా చేసింది అని ఇంకోటి చెప్పుకుంది. ఇంకొకటి, ఓ భూసురేంద్ర, నా పేరు శీఘ్రగుడు. నేనొకప్పుడొక ధనవంతుడైన వైశ్యుడను. ఆ జన్మలో నా మిత్రుడొకనితో కలిసి ఇతర దేశాలకు వ్యాపార నిమిత్తమై వెళ్ళాను. నేను కటిక పేదవాణిని కాకపోయినా నా మిత్రుని వద్ద ఆశేష ధనరాశులు ఉండడంతో నాలో లోభం, దానివల్ల క్రౌర్యం పెరిగాయి. మేమిద్దరం వ్యాపారం చేసి వెనుకకు మరలి వస్తున్నప్పుడు దారిలో తగిలిన ఒక నదిని పడవ సహాయాన దాటుతుండగా సూర్యుడు అస్తమించాడు. మసక చీకటిలో ప్రయాణికులంతా ఎవరి గోలలో వారున్నారు. చాలామంది అలసటగా కారణంగా కునుకుపాట్లు పడుతున్నారు. వారిలో నా మిత్రుడు కూడా ఉన్నాడు. అతడు నా తొడమీదే తలపెట్టి నిశ్చింతగా నిద్రపోసాగాడు. నేనతనిని ప్రవాహంలోకి తోసేశాను. చీకటిలో ఎవరూ చూడలేదు. అతని వద్దనున్న బహుమూల్య ప్రధాలైన రత్న జటిత స్వర్ణాభరణాలు, ముత్యాలు, బంగారు కాసులు అన్నీ పట్టుకొని మా ఊరు వచ్చేశాను. నా మిత్రుని పత్నితో దారిదోపిడి దొంగలు మాపై దాడి చేయగా ఆమె భర్త దొరికిపోయాడని, వారతని సొత్తంతా దోచుకొని అతన్ని చంపేశారని చెప్పేశాను.
నేను మరోదారంటూ తుప్పల వెంట నా సొమ్ముని పట్టుకొని పరిగెత్తి ఏదో చావు తప్పి కన్ను లొట్టబోయిన చందాన ఇల్లు చేరానని చెప్పాను. నా జీవితాన్నంతటిని ఆ పాపపు సొమ్ముతోనే గడిపాను. శీఘ్రంగా డబ్బు సంపాదనలో ముందుకెళ్లాలని నన్ను శీఘ్రగుడన్నారు. కానీ ఆ పాపానికి నాకిలా ప్రేతయోనిలో పుట్టుక వస్తుందని ఎవరూ ఎరుగరు కదా. అలా అంటూ ఒక ప్రేతము చెప్పింది. ఇంకొక ప్రేతము, ఓ విప్రోత్తమ, నా పేరు రోదకుడు. నేను శూద్రజాతికి చెందినవాడను. రాజభవనం నుండి నాకు పెద్ద పెద్ద గ్రామాలొక 100పై అధికారం ఇవ్వబడింది. నా కుటుంబంలో వృద్ధులైన తల్లిదండ్రులు, ఒక తమ్ముడు మాత్రమే ఉండేవారు. అయినా లోభం కొద్దీ నా తమ్ముడిని వేరు కాపురం పెట్టమని తగిలేశాను. వాడికేమీ లేదు. అన్నవస్త్రాలు లేక అవస్థపడుతున్నాడని తెలిసి నా తల్లిదండ్రులు రహస్యంగా నా గృహం నుండి అన్ని వస్తువులను పంపిస్తుండేవారు. నేనిది విని అగ్గిరాముడినైపోయి నా తల్లిదండ్రులను సంకెళ్లతో బంధించి ఒక గదిలో పడేశాను. వారు అతి కష్టం మీద విడిపించుకొని ఆత్మాభిమానం దెబ్బతిన్నదనే బాధతో విషం మింగి మరణించారు. నా తమ్ముడు ఏమీ లేక ఎక్కడెక్కడో తిరుగుతూ ఏమైపోయాడో తెలియలేదు. వృద్ధులను బంధాలతో రుద్ధం చేశాను కాబట్టి రోదకుడనే పేరు వచ్చి నిలిచింది. ఈ మహాపాపాల వల్ల నేనిలా ప్రేతయోనిలో పడి ఉన్నాను అని ఈ విధంగా ఒక ప్రేతము చెప్పడం జరిగింది. ఇంకొక ప్రేతము, హే విప్రదేవ, నన్ను లేఖకుడంటారు. పూర్వం ఉజ్జయిని నగరంలో బ్రాహ్మణునిగా జన్మించాను. మా రాజుగారు నన్నొక బ్రహ్మాండమైన కోవెలకు పూజారిగా నియమించారు. ఆ గుడిలో విభిన్న నామాలతో ఎన్నో విగ్రహాలున్నాయి. స్వర్ణ నిర్మితములైన ఆ విగ్రహాలలో అవసరమైన చోట పలు విలువైన రత్నాలు తాపడం చేయబడి ఉన్నాయి. వాటిని రోజు పూజిస్తూ పుణ్యాన్ని వెనుకేసుకోవలసిన నేను లోభమోహాలచే రాకసి మనసు గలవాడినై డబ్బు వెనకేసుకోవాలనే వాంఛ పుట్టి మహాపాపినైపోయాను. బుద్ధి పాపసక్తమైపోతే బ్రాహ్మణుడైనా పూజాధికారైనా ఒకటే, రాక్షసుడైనా పిశాచమైనా ఒకటే. నేనొక సూదిగా వాడిగా నన్ను ఇనుప ఆయుధాన్ని చేపట్టి ఆ విగ్రహాలకున్న బంగారాన్ని రత్నాలను పెకిలించి వేసి దాచేసుకున్నాను. మరునాడు ఎప్పటిలాగే కోవెల తెరిచి గోలగోల పెట్టేశాను. ఏమీ తెలియని వాడిలాగా రాజగారా రూపు మాసిన విగ్రహాలను చూసి ప్రజ్వలితాగ్ని వలె క్రోధంతో రగిలిపోయారు. ఈ పని చేసిన దొంగను దైవద్రోహిని, వాడు బ్రాహ్మణుడైనా సరే పట్టుకొని నేరాన్ని నిరూపించి వానిని నా చేతులతోనే చిత్రవధ చేసి చంపేస్తాను అని దేవుని ఎదుట ప్రతిజ్ఞ చేశారు. ఆయన బ్రాహ్మణుడైనా సరే అనడంతో అనుమానమేదైనా నా మీద కలిగిందేమో అనే అనుమానం నాకు కలిగి రాత్రికి రాత్రే రాజమందిరంలో ప్రవేశించి ప్రశాంతంగా నిద్రిస్తున్న రాజును చంపేసి అట్నుంచటే రత్నాలను బంగారాన్ని పట్టుకొని పారిపోయాను. దాంతో భూదేవికి కూడా నా మీద అసహ్యం కలిగిందేమో అలా పారిపోతూ దారి తప్పి ఘోరారణ్యంలో దిగబడి అక్కడొక ఆకొన్న పులివాత పడి చనిపోయాను. కలం వంటి సాధనంతో మహాపాపం చేశాను కాబట్టి నన్ను నరకంలో లేఖకుడని పిలిచారు. అక్కడ ఎనలేని బాధలు అనుభవించి ఇలా ప్రేతయోనిలో పడ్డాను. ఇలా 5 ప్రేతాలు వినయంతో తమ పన్నాలను వినిపించగా ఆ బ్రాహ్మణుడు జాలిపడి వారి ప్రస్తుత పరిస్థితిని గూర్చి అడుగగా వారిలా చెప్పుకొని విలపించారు. ఓ ద్విజేంద్ర, ఎక్కడ వేద మార్గం అనుసరించబడుతుందో, ఎక్కడ లజ్జ, ధర్మం, దమం, క్షమ, ధృతి, జ్ఞానం ఉంటాయో అక్కడ మేము ప్రవేశించలేము. శ్రాద్ధ తర్పణ కర్మలు చేయబడిన గృహాల్లో మేము దూరగలము. అక్కడి మనుషుల రక్తమాంసాలను వారికి తెలియకుండానే అపహరించి ఆరగిస్తాము. వారు ఏ జబ్బు లేకుండానే నీరసించిపోతూ ఉంటారు. మా ఆహారం పరమ అసహ్యకరం. మలం దగ్గర నుండి శవం దాకా అన్నీ తింటాం. మాకే సిగ్గనిపిస్తుంది. అయినా తప్పదు. మేము అజ్ఞానులం, తామసులం, మందబుద్ధులం. ఏమాత్రం దైవశక్తి అలికిడి విన్నా భయంతో పారిపోయే పిరికి జనాలం. మాకీ ప్రేత జన్మ ఎప్పుడు పూర్తవుతుందా అని చూస్తుంటాం. అలా అనేసరికి బ్రాహ్మణుడు వారి బాధలను వింటుండగానే నేను అతనికి దర్శనమిచ్చాను. హృదయంలో నివసించే అంతర్యామి పురుషస్వరూపంలో సాక్షాత్కరించిన నన్ను చూడగానే ఆ బ్రాహ్మణుడు నేలపై సాష్టాంగపడిపోయి నమస్కరించి స్తుతులతో నన్ను సంతుష్టపరిచాడు. అతని దయ వల్ల ఆ ప్రేతాలు కూడా నన్ను చూడగలిగాయి. అన్ని రకాల ప్రాణులను కేవలం నీ దయతోనే, వారికే అర్హత లేకపోయినా నీవు ఉద్ధరించగలవు మహాప్రభో, నీకు నమస్కారము అని
పలుకుతున్న ఆ బ్రాహ్మణుని మనస్సులోని కోరికను అర్థం చేసుకుని నేను వారందరికీ ఉత్తమ లోకాలను ప్రసాదించాను. నా ఇచ్చ మేరకు అత్యంత తేజము గల శ్రేష్ఠ ఆకాశగమనం చేయగల గంధర్వ అప్సర యుక్తములైన 6 విమానాలక్కడికి వచ్చి ఆ బ్రాహ్మణుని పంచప్రేతాలను ఎక్కించుకొని నా లోకానికి తీసుకుని పోయాయి అని చెప్పాడు మహావిష్ణువు గరుత్మంతునితో.